ఈరోజు మీకు ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అతని పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. 2012 బ్యాచ్ కానిస్టేబుల్. కట్ చేస్తే ఇప్పుడు ప్రెజెంట్ ఈరోజు రిలీజ్ చేసిన యూపీఎస్సీ ర్యాంక్స్‌లో అతని ర్యాంకు 350. అతనికి ఐపీఎస్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అతని లైఫ్ జర్నీ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అతనికి ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ర్యాంక్ వచ్చింది. 750 ర్యాంకు. ఇతని జర్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రెజెంట్ ఉన్న యూత్‌కి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, నా దగ్గర ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ బాలేదు. నేను తెలుగు మీడియం స్టూడెంట్‌ని. చిన్నప్పటి నుంచి నేను పెద్ద మంచి కాలేజీల్లో చదవలేదు. ఐఐటీల్లో చదవలేదు. నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు. మా అమ్మ సపోర్ట్ చేయట్లేదు. నాన్న సపోర్ట్ చేయట్లేదు. ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు. మనీ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి మనకి మనం చాలా అనుకోని మన ప్రిపరేషన్ చేయడానికి చాలా రీజన్స్ చెప్పుకుంటాం అనమాట. అలాంటిది ఒక తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఒక ఫైనాన్షియల్ ఇది లేకుండా, ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అతను చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు కాలం చెల్లారు. తర్వాత అతనికి 17 ఇయర్స్, 18 ఇయర్స్ ఉండంగానే వాళ్ళ నాన్న కూడా కాలం చెల్లారనమాట. అలాంటి అతను ఎలా ఈరోజు ఒక ఐపీఎస్ ర్యాంక్ వచ్చాడు ఈ అనే జర్నీ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. ఈ జర్నీ ఎందుకంటే మీ కాంపిటేటివ్ ఫీల్డ్‌లో మీకొక ఇన్స్పైరింగ్‌గా ఉంటదనమాట. ఇప్పుడు ఒకతను ఒక ఐపీఎస్ లెవెల్ యూపీఎస్సీని క్రాక్ చేశాడు అంటే, మనం ప్రిపేర్ అయ్యేదేంది ఒక కానిస్టేబుల్, ఎస్ఐ. ఒక పెద్ద కొండనే అతను ఎక్కేసాడు. మీరు ఎక్కాల్సిందేంది ఫస్ట్ మెట్టు డిపార్ట్మెంట్‌లో ఒక కానిస్టేబుల్ మెట్టనమాట. ఇప్పుడు ప్రెజెంట్ జరిగేది. కాబట్టి ఈ జర్నీని చూసి ఇన్స్పైర్ అవుతారని ఆశిస్తున్నాను. అతని జర్నీ ఏందంటే, అతను 2012 కానిస్టేబుల్. అతను అసలకి యూపీఎస్సీ అతనికి ఉంది ఫస్ట్ నుంచే. యూపీఎస్సీ ఎళ్ళాలి అని చెప్పి అతని కాలేజీ నుంచే అతనికి ఉందనమాట. కానీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ వల్ల ఒక ఆపర్చునిటీ కోసం కానిస్టేబుల్ జాయిన్ అయ్యారు. కానీ అతనికి ఈ దృఢ సంకల్పం అసలు ఖచ్చితంగా నేను యూపీఎస్సీ కొట్టాలని ఎప్పుడొచ్చిందంటే, అతన్ని ఒక వ్యంగ్యంగా ఒక సీఐ క్యాడర్ వ్యక్తి ఆఫ్టర్ ఆల్ కానిస్టేబులులే అని చెప్పి ఇతని మీద పర్సనల్‌గా ఒక గ్రడ్జ్ పెట్టుకొని ఇతని చేత డ్రిల్ చేపించడం, పనిష్మెంట్ ఇవ్వడం ఇయన్నీ చేపించి అతన్ని బాగా ఇది చేశాడనమాట. కాబట్టి ఆ సీఏ ఏదైతే మాటలు అన్నాడో ఇతన్ని, ఆ మాటల్లో నుంచి ఇతనికి బాగా కసి ఏర్పడింది. నా క్యాడర్ తక్కువ కాబట్టే ఈరోజు ఇలా అన్నాడు. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్‌వి నువ్వేం చేస్తావు? దీని నుంచి ఇతను ఆ కసి నుంచే ప్రిపరేషన్ ఇంకొంచెం గట్టిగా స్టార్ట్ చేసి, ఆ రోజే జాబ్ నుంచి రిజైన్ చేసేసి 2018 ఆగస్ట్ అని చెప్పారు. అతని ఇంటర్వ్యూస్‌లో చూసాను. అలా అతని దృఢ సంకల్పంతో వెళ్ళిపోయి కోచింగ్ తీసుకొని ఈరోజు అతను సాధించాడనమాట. ఈ సాధించడం అంటే ఈజీ ఏం లేదు. అతను 2012 నుంచి 2018 దాకా కానిస్టేబుల్ చేశారు. కాబట్టి ఈ కానిస్టేబుల్ చేయడం అంటే ఇయన్నీ అతనికి తెలిసుంటదనమాట. ఇ ఇలాంటి మనమేంది ఇప్పుడున్న యువత ఎలా ఉన్నారు? నాకు జాబ్‌లో టైం సరిపోవట్లేదు. అలా ఇలా సరిపోలేదని చెప్పి మనకు మనం వెనక్కి నెట్టేసుకుంటాం మనల్ని. ఏదో ఒక రీజన్ చెప్పేసి మనకు మనం సర్దుబాటు చెప్పేసుకుంటాం. నేను డ్యూటీ చేస్తున్నాను. నాకు చదవడానికి కుదరట్లేదని. అలాంటి అతను మనలాంటి సామాన్య వ్యక్తే కదా! అతనికి ఇంగ్లీష్ లేదు. అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు. అతను నాన్ మ్యాథ్స్ వ్యక్తి. అతనికి బీటెక్ కూడా లేదు. జస్ట్ డిగ్రీ చేశారు. అలాంటి వ్యక్తి చిన్నగా అతనికి ఏ స్కిల్స్ లేవో అన్నీ డెవలప్ చేసుకొని ఈరోజు ఒక యూపీఎస్సీ లెవెల్‌లో ఐపీఎస్ క్రాక్ చేశారనమాట. కాబట్టి మీలో కూడా చాలామంది ఏందంటే రీజన్స్ చెప్పుకోవద్దు. రీజన్స్ ఏందంటే మీకు మిమ్మల్ని సాటిస్ఫై చేసుకోవడానికే. కాబట్టి రీజన్స్ అయన్నీ మానేసి మంచిగా ప్రిపేర్ అవ్వండి. అతని జర్నీ ఆల్రెడీ యూట్యూబ్‌లో ఇంటర్వ్యూస్ ఉన్నాయన్నమాట. ఐ డ్రీమ్ తెలంగాణ అనే దాంట్లో అతని ఇంటర్వ్యూ ఉంది. తర్వాత సిగ్నేచర్ స్టూడియోస్‌లో కూడా అతని ఇంటర్వ్యూ ఉంది. అతని ఇంటర్వ్యూలు చూడండి. మీరు చాలా ఇన్స్పైర్ అవుతారు. మనం ఉదయ్ కృష్ణారెడ్డి అన్న జర్నీ చూస్తే అతను ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూ దాకెళ్లారు. రెండో అటెంప్ట్ సీసాట్‌లో పోయింది. మూడో అటెంప్ట్ కూడా సీసాట్‌లో పోయింది. ఎందుకంటే అతను నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి దాంట్లో జస్ట్‌లో మిస్ అయ్యేవాళ్ళనమాట. తర్వాత నెక్స్ట్ అటెంప్ట్‌లో ఇంటర్వ్యూ వరకెళ్ళి 780 ర్యాంక్ తెచ్చుకున్నారు లాస్ట్ టైము. తర్వాత ఇప్పుడు ఈ అటెంప్ట్‌లో 350 ర్యాంక్ వచ్చింది. ఆ అన్నకి లాస్ట్ టైము అతను అనుకున్న ఐఏఎస్, ఐపీఎస్ రాలేదని మళ్ళీ అటెంప్ట్ ఇచ్చి ఈసారి 350 ర్యాంక్ తెచ్చుకున్నారనమాట. అతను అనుకున్నట్టు అతనికి ఐపీఎస్ రావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇతని సక్సెస్ అతను ఒక్కడికే కాదనమాట. ఈ సక్సెస్ ఈ సక్సెస్ అనేది అందరికి వర్తిస్తది. ఎవరెవరికంటే ఎవరైతే మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్, నా దగ్గర మనీ లేవనుకునేవాళ్ళు, తర్వాత తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్, మనం ఎక్కడ కొడతాంలే యూపీఎస్సీ ఇలాంటివి అనుకునేవాళ్ళు ఇలాంటోళ్ళకి, తర్వాత మారుమూలగా గ్రామీణ ప్రాంతాల్లో, పల్లెటూరుల్లో చదివి, గవర్నమెంట్ స్కూల్‌లో చదివి ఇలాంటోళ్ళందరికీ ఈ సక్సెస్ అనేది వస్తదనమాట. ఎందుకంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఓన్లీ ఐఐటీ స్టూడెంట్సు, లేపోతే ఐఐఎం స్టూడెంట్సు, లేపోతే వీళ్ళు డాక్టర్సు ఇలాంటోళ్ళే కొడతారు. లేపోతే ఎక్కువ డబ్బున్నోళ్ళ పిల్లలే కొడతారు అనే మైండ్ సెట్‌తో మనందరిలో ఉంటదనమాట. ఈట్లన్నిటిని కాదు, మనం కూడా సాధించొచ్చు అని అతను చూపించారనమాట. కాబట్టి ఈ సక్సెస్ అతనొక్కడిదే కాదు, మనందరిది. మనందరికీ
ఇలాంటిదనమాట. తర్వాత ఒక డిపార్ట్మెంట్‌లో కానిస్టేబుల్ స్థాయి నుండి వచ్చి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడంటే, ఎవరైతే ఇప్పుడు యాస్పిరేషనల్‌గా ఒక చిన్న జాబులకెళ్ళేటప్పుడు మీలో చాలామంది ఎస్ఐ మిస్ అయ్యి ఉంటది. లేకపోతే కానిస్టేబుల్ మిస్ అయ్యి ఉంటది. ఇంకో పెద్ద జాబులు ఇంకేదైనా ఎన్‌టీపీసీ మిస్ అవ్వడమో, లేకపోతే ఏదైనా రైల్వేలో మిస్ అవ్వడమో, ఎస్ఎస్‌సీలో మిస్ అవ్వడమో, ఈరోజు మీరు ఈ చిన్న జాబ్స్‌కి ట్రై చేస్తా ఉంటారనమాట. కాబట్టి ఎవ్వరు డిసప్పాయింట్ అవసరం లేదు. లైఫ్‌లో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ ఒక స్టెప్ అనమాట ఎంట్రీ అవ్వడం. ఈ స్టెప్‌ని చూసుకున్న తర్వాత మీకు ఫైనాన్షియల్‌గా కొంచెం సపోర్ట్ ఉంటది. మీకు ఔట్‌సైడ్ ప్రెజర్‌లనేది కూడా తగ్గద్ది. కాబట్టి మీ లైఫ్‌లో మీకు ఏ ఆపర్చునిటీ వచ్చినా ఇది చిన్నది, ఇది పెద్దది అనుకోవద్దు. అవకాశం ఉంటే జాయిన్ అయిపోయి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మీకు డిపార్ట్మెంట్‌లో గూడా మీకు సపోర్ట్ చేసే ఆఫీసర్స్ ఉంటారు. మీకు సజెషన్స్ ఇచ్చే ఆఫీసర్స్ ఉంటారు. మంచి ఉంటది, చెడు ఉంటది. కొంతమంది మీరు చదువుతా ఉంటే మిమ్మల్ని తొక్కేయాలని చూస్తారనమాట. వీడాడ పైకెళ్ళిపోతాడు అని. అది ఉంటది. తర్వాత మీకు డిపార్ట్మెంట్‌లోనే మంచి మంచి ఎస్ఐలుంటారు, సీఐలుంటారు. మీకు సపోర్ట్ జేస్తారు. మీకు ఆ ఎన్విరాన్మెంట్ కల్పిస్తారు. మీకు ఎక్కడైతే వర్క్ కొంచెం తక్కువుంటదో అలాంటి దగ్గరికి అవకాశాలు కల్పించడం అన్నీ ఉంటాయనమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి. మంచి ఎంతుంటదో చెడు గూడా అంతే ఉంటది. 2 మనం హ్యాండిల్ చేయగలగాలి. కాబట్టి ఏ జాబ్ చిన్నది, పెద్దది అనుకోవద్దు. ఇప్పుడు గవర్నమెంట్ జాబుల్లోనే చేయాలి ప్రిపరేషన్ అలా అని లేదనమాట. కాపోతే మన డ్రీమ్ అనేది ఎప్పుడైనా మన డ్రీమ్ అనేది పెద్దది పెట్టుకుంటే ఒకవేళ ఫెయిల్ అయినా ఇప్పుడు ఐపీఎస్ లెవెల్‌లో నీ డ్రీమ్ పెట్టుకొని అది ఫెయిల్ అయినా గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 వస్తది. మన డ్రీమే చిన్నది కానిస్టేబుల్ అనేదే పెట్టుకుంటే రేపు కానిస్టేబుల్ కూడా కొట్టలేమనమాట. కాబట్టి ఇప్పుడున్న యూత్ ఎలా ఉండాలంటే మీ డ్రీమ్స్ అన్నీ మంచిగా ఉండాలనమాట. అది. అందరికి ఆల్ ది బెస్ట్. మంచిగా చదవండి. మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే కామెంట్స్‌లో చెప్పండమ్మ.